ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల పర్యటన కోసం భారతదేశంలో ఉన్నారు. ఈ పర్యటన తొలి రోజు కోల్కతాలో ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్, ముంబై ఇలా పర్యటన కొనసాగింది. మెస్సీ ప్రముఖులను కలిశారు. ఇది మెస్సీ భారతదేశానికి రెండవ పర్యటన. గతంలో అతను 2011లో వెనెజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టుతో కలిసి భారతదేశాన్ని సందర్శించాడు. ఆ మ్యాచ్ కూడా ప్రత్యేకమైంది. ఎందుకంటే మెస్సీ మొదటిసారి అర్జెంటీనాకు నాయకత్వం వహించాడు. 1987 జూన్ 24న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించిన లియోనెల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరు. ప్రపంచంలోని అత్యుత్తమ పురుష ఫుట్బాల్ ఆటగాడికి అందించే బ్యాలన్ డియోర్ను ఆయన 2009-23 మధ్య 8 సార్లు గెలుచుకున్నారు. 2022లో అర్జెంటీనాను ఫిఫా ప్రపంచ కప్కు నడిపించడం ద్వారా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇంత ముఖ్యమైన విజయాలతో మెస్సీ నికర విలువను పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు $2.67 మిలియన్ ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు టాప్ బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తూ మెస్సీ భారీగా సంపాదించుకుంటున్నారు. అడిదాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి 70 మిలియన్లకు పైగా ముట్ట చెప్తున్నట్టు వార్తలున్నాయి. ఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఆట ఎండోర్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అంతేకాదు హోటల్ వ్యాపారాలను పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్లు, ఇటు ఎండోర్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ నికర ఆస్తుల విలువ 7,000 కోట్ల రూపాయలకు పైగానే ఉందని అంచనా. లియోనెల్ మెస్సీ నికర విలువ దాదాపు $850 మిలియన్, అంటే సుమారు 7,000 కోట్లు. అయితే ఆయన భారత పర్యటన సమయంలో వివిధ వర్గాలు ఆయన నికర విలువ దాదాపు 7,000 నుండి 8,500 కోట్లు, ఇండియా కంటే దాదాపు 4 నుండి 4.5 ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇలా ఇటు క్లబ్లు, అటు ఎండోర్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ భారత కరెన్సీలో చెప్పాలంటే నెల ఆదాయం సుమారు 41.67 కోట్లకు పైగానే సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు 500 కోట్లన్నమాట.